అట్టుండాలి చేపెట్టబోయా ఖచ్చితంగా చేస్తాం. ఇది ఏమన్నా జరిగినాయా? 5 సంవత్సరాలు ఒక పని ఒకరికి లోన్ వచ్చిందా? ఒకరికి కూడా జరగల, ఏ పని జరగల. టైంలో వేసిన రోడ్లు చూడాలి ఎంత బాగున్నాయి. వర్షం పడ్డా బురదలో లేకుండా మీరు ఎట్ట తిరుగుతున్నారు. కరెంట్ ఇచ్చి లోన్లు ఇచ్చి అన్నీ చేసాం. మీకు ఇబ్బంది ఎన్ని రకాలు కట్టం వస్తారు తీసుకొద్దాం. దీనికి ముఖ్యంగా ఏం చేయాలంటే సార్ తెలంగాణలో గెలిచేది నువ్వే కరెక్ట్గా దీనికి పెట్టాలి. ఇంతవరకు 7 సంవత్సరాలు పెట్టుకుంటున్నాం పెట్టాలి. ఆన్లైన్ ఊరికి సేఫ్ ఆగిపోయింది కానీ రకరకాల 95 బట్టలు ఇచ్చాం. 95 బట్టలు ఇచ్చి ఇప్పుడు ఆంధ్ర ఆగిపోయి ఉన్నాయి. రైతులు కూడా ఏం చేయలేదు. అన్నీ కూడా మనం చేసిన 5 ఏళ్లలో ఒక పని చేయాలి. కాలనీ అంతా చూడు అంత నీట్గా ఉందో. అలా చూస్తే అక్కడ అటు ఎదురు కానీ ఇక్కడ కానీ మొత్తం సిమెంట్ రోడ్లు, లైటింగ్ స్తంభాలు. ఎంత పర్లేదు కంప్లీట్ చేయాలా? అన్న పక్కన ముగ్గురు కోడలు మనకే వేస్తారు. మండలం పాదర్తలో డోర్ టు డోర్ క్యాంపెయినింగ్ చేస్తూ ఉన్నాం. దీంట్లో ఈరోజు ఎస్సీ కాలనీ ఇప్పుడు కంప్లీట్ చేసాం. ఎస్సీ కాలనీలో మొత్తం సిమెంట్ రోడ్లు కానీ స్తంభాలు కానీ ఇవన్నీ బాత్రూమ్స్ కానీ ఇవన్నీ కూడా మన టైంలోనే చేయడం జరిగింది. వాళ్ళు 120 పట్టాలు కూడా ఇచ్చాం. ఈరోజు పరిస్థితి వాళ్ళ దగ్గరికి వెళ్ళిన తర్వాత వాళ్ళ ఆదరణ,
తప్పకుండా చేస్తామయ్యా, ఆ రోజు నువ్వు చేసింది 5 సంవత్సరాలు పట్టించుకునేవాడే లేడని చెప్పి కూడా వాళ్ళు చెప్పే పరిస్థితులు ఉన్నాయి. అదేవిధంగా ఈ గ్రామానికి వచ్చే లోపల 2,35,00,000 ఈ గ్రామానికి డెవలప్మెంట్ పనులు చేసాం మన టైంలో. ఈరోజు ఏదైనా ఒక్క పని జరిగింది అన్నది కూడా ప్రజలు కూడా అర్థం చేసుకోవాలి. ఈ 5 ఏళ్లలో ఒక్క పని అంటే ఒక్క పని కూడా చేయలే, ఏది కూడా చేయలే. ఈ రోడ్డు కూడా మేము అక్కడ దాకా ఆ రోజు శాంక్షన్ చేసాం. ఆ రోడ్డు అవతల కాడి నుంచి ఇక్కడ గుండమాల దాకా 2 కిలోమీటర్ల రోడ్డు ఆగిపోయింది. ఆ రోడ్డు కూడా వేసే గతి లేకుండా పోయింది. ఏదైనా కూడా ఒక పని చేయాలన్నా, ప్రజలకు ఏదన్నా అవకాశాలు చేయాలన్నా కూడా చిత్తశుద్ధి ఉండాలి. ఆ చిత్తశుద్ధి లేకపోవటమే ఈరోజు ఈ లోపాలు కూడా. వీళ్ళేమో ప్రజలు ఒకసారి అవకాశం అని ప్రతి వాళ్ళు కూడా ఈరోజు నమ్మి ఓట్లు వేస్తే ఈరోజు 5 ఏళ్ళు వాళ్ళందరినీ కూడా రోడ్డు మీద ఉంచడం కూడా జరిగింది. కాబట్టి ప్రజలు కూడా ఈరోజు పూర్తిగా అర్థమైంది వాళ్ళకు కూడా. ఏదైనా సమర్థవంతమైన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు వస్తేనే ఈ రాష్ట్రం బాగుపడుతుంది, రాష్ట్రంలో ఉండే ప్రజలు బాగుపడతారు. ప్రజల కష్టాల నుంచి బయట రావాలి అంటే మళ్ళీ తెలుగుదేశం పార్టీ అధికారులకు రావాలని కూడా ప్రజల విశ్వాసంతో ఉన్నారు. కాబట్టి ఈరోజు పాదయాత్ర తిరుగుతూ ఉన్నాం. ఎస్సీ లోన్స్ కూడా 81 లోన్స్, 92 లోన్స్ ఈ ఎస్సీ కాలనీ వరకే ఇప్పించారు. ఆ రోజుల్లో అంత ఇస్తే ఈరోజు అసలు ఎస్సీ సబ్ ప్లాన్లో అసలు లోన్సే లేవు. ఎస్సీ కార్పొరేషన్ అని పెట్టాడు కానీ కార్పొరేషన్లో డబ్బులు ఇవ్వకుండా ఆ చైర్మన్లు డైరెక్టర్లకే పరిమితం అయ్యారు. వాళ్ళు ఏదైనా కూడా ఆ రోజుల్లో మేము బీసీ కమిటీ కానీ లేకపోతే ఎస్సీ కమిటీ కానీ ఇవన్నీ కూడా ఆ కార్పొరేషన్ కొంత డబ్బులు ఇచ్చి వాళ్ళు చేయాలి, వాళ్ళకి ఏదో విధంగా ఆర్థికంగా సపోర్ట్ చేస్తే వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడతారనే కార్యక్రమాలు కూడా ఆ టైంలో ఎన్నో చేసాం. ఈరోజు ఎస్సీసీ కూడా ఒక్క పని కూడా చేయకుండా వాళ్ళకి లోన్ లేకుండా ఈరోజు సర్వనాశనం చేశారు. అదేవిధంగా పెన్షన్లు కూడా 100% పెన్షన్లు చేశాం. అడిగినట్టుగా ఎలిజిబిలిటీ ఉండే వాళ్ళందరికీ కూడా ఆ రోజు 100% ఇచ్చా. ఆ రోజు మళ్ళీ 3,000 పెన్షన్లు నేను అదనంగా తీసుకొచ్చి కూడా మన నియోజకవర్గం మొత్తం కూడా ఇచ్చాం. ఈరోజు పెన్షన్లు అనేది కరెంటు బిల్లు వస్తే మీటర్ పెరిగిందని కరెంటు బిల్లు తీయటం, అదేవిధంగా మోటార్ సైకిల్ ఉందంటే పెన్షన్ తీసేయటం. మనం పెన్షన్ ఇస్తుందే పేదవాళ్ళు, ముసలి వాళ్ళు ఎవరైనా ఉన్నారో కొడుకులు వాళ్ళు చూడకపోతే వాళ్ళ మందులకి వాళ్ళ అవసరాలకి పనికి వస్తుంది అనే ఉద్దేశం కోసమే పెన్షన్ స్కీమ్ అనేది పెట్టింది. వీళ్ళు దాన్ని కూడా దోచుకుంటా, దాన్ని కూడా రాజకీయం చేసుకుంటా ఈరోజు మోటార్ సైకిల్ ఉండేదానికన్నా ముసలి వాళ్ళకి పెన్షన్ ఇచ్చేదానికి సంబంధం ఏంటి? ఆ విధంగా అన్నీ కూడా పెన్షన్లు కూడా తగ్గించేశారు, రేషన్లు తగ్గించేశారు. ఇవన్నీ కూడా ప్రజలు కూడా అర్థం చేసుకొని ప్రజలు కూడా ఈరోజు పూర్తిగా అవగాహన అయింది. తప్పకుండా తగిన రీతిలో బుద్ధి చెప్పే పరిస్థితులు తొందరలోనే ఉందని చెప్పేసి కూడా మేము తెలియజేస్తాం. మొత్తం మీద 9 బ్రిడ్జీలు ఏదైతే మన నియోజకవర్గంలో ఉందో, మన ఈతముక్కల రోడ్డు కానీ ఇటు కొత్తపట్నం రోడ్డు కానీ మొత్తం కూడా బ్రిడ్జెస్ కానీ రోడ్స్ కానీ ఇవన్నీ కూడా పూర్తి చేసింది తెలుగుదేశం పార్టీ. ప్రతి ఊరి దగ్గర సిమెంట్ రోడ్లు వేసాం. ఈరోజు ఒక బక్కిన కెనాల్ బ్రిడ్జి ఒక్కటే చేతగాని దద్దమ్మ కాబట్టి ఇప్పుడుండే ఎమ్మెల్యే దాన్ని ఈరోజు 4 సంవత్సరాల 9 నెలలు అయితే కూడా దాని మీద తారు వేసే చేతగాల ఆయనకి. ఆయన ఊరికి పోయేటట్టు కూడా మనం 2 బ్రిడ్జీలు కట్టాం. ఆడిద్దరు చనిపోతే కూడా విస్ కాలేజీ రోడ్డు కూడా నేనే కట్టాం. అదేవిధంగా రోడ్లు వేసాం. ఈరోజు వాళ్ళ ప్రాజెక్టులకు మాత్రం మట్టిలు దొరుకుతుంది. 43 కోట్లు ప్రాజెక్టులు పెడతారు. 43 కోట్లు పెట్టి ఆ మట్టి అంతా కూడా వాళ్ళు తోలుకోవడానికి మాత్రం దానికి డబ్బులు వస్తాయి. ఈరోజు పేద ప్రజలు ఎక్కడైతే ఉన్నారో ఈ రోడ్లు 2 కిలోమీటర్లు వేయడానికి డబ్బులు లేవు. అదేవిధంగా పొద్దున్న టిట్కో హౌసెస్కి వెళ్తే టిట్కో హౌసెస్ని పూర్తి చేయడానికి డబ్బులు లేవు. ఆ ముఖ్యమంత్రి ఇవ్వడు. ఏది ఉండే లోన్లు తీసుకొని ఆ డబ్బులంతా కూడా అతనే ఈరోజు తీసుకొని ఆ టిట్కో కూడా చేసుకొని ఈరోజు ప్రజలందరూ కూడా మోసం చేశారు. ప్రజలను కూడా రోడ్డు మీద వేశారు. ఈరోజు పోయినసారి ఇక్కడ వచ్చిన మనం ఎన్ని చేసామో డెవలప్మెంటు ఇవాళ ప్రజలు కూడా అర్థం చేసుకున్నారు. ఎప్పుడు కూడా కొత్తపట్నం కీలకంగా ఉండేది, దాంట్లో ఈరోజు చాలా మార్పు వచ్చింది. తప్పకుండా మంచి మెజారిటీ ఈసారి కొత్తపట్నం మండలంలోనే మొదలవుద్దని చెప్పి కూడా మేము తెలియజేస్తాం. ఏం లేదు, మంచినీళ్ళు కూడా సరిగ్గా రావట్లా, కరెంటు లేదు. కరెంటు కూడా పోతే అసలు ఫీజు చేసే దిక్కు కూడా లేని పరిస్థితి వచ్చింది. కరెంటు బిల్లులు కూడా ఎస్సీలకి ఇంతకు ముందు కరెంటు బిల్లులు లేవు. ఇవాళ తీసుకొచ్చి మళ్ళీ ఎస్సీలకు కూడా కరెంటు బిల్లులు పెట్టి చాలా ఇబ్బందులు పడుతున్నారు. రైతాంగం కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు. దాని సబ్సిడీలు కానీ మొత్తం ఎత్తేసి వాటికి కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు. కాబట్టి జనమే తెలుసుకొని